హాయ్! హలో అండి. వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగున్నారనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి అందరికీ. ఇక్కడ చూడండి, నేనైతే టెంపుల్‌కి వెళ్ళడానికైతే పూలైతే కోసుకుంటున్నాను. బంతి పూలైతే కోసుకున్నా. కొబ్బరికాయ అయితే తీసుకొనైతే టెంపుల్‌కైతే బయలుదేరాము. ఏ టెంపుల్‌కి అంటే మా ఊరు దగ్గరలోనే ఉంటుంది. చెన్నకేశవ స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. చూసేయొచ్చు మీరు కూడా. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చాము. చూడండి ఎంత బాగుంటుందో. చాలా ప్రశాంతమైన వాతావరణం. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసేవాళ్ళు ఎప్పుడైనా ఈ టెంపుల్‌కి వచ్చుంటే కామెంట్ అయితే చేసేయొచ్చు. ఈ టెంపుల్ ఎక్కడ అంటే చిన్నగొల్లపల్లి దగ్గరలో ఉంటుంది. మాకు కూడా చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. మా పిన్నోళ్ళైతే వస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నా. ఈరోజు మా బాబాయ్ వాళ్ళైతే అక్కడ పొంగల్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు అయితే వెళ్ళాను. అక్కడ చూడు తులసి చెట్టు చాలా బాగుంది. అక్కడ కనిపిస్తున్నవి అయితే సత్రాలు. సత్రాలు కూడా చాలా పెద్ద పెద్ద సత్రాలు అయితే ఉన్నాయి. వీళ్ళైతే అక్కడ పల్లేరుగాయలు ఉన్నాయని అయితే చిన్నగా నడుస్తూ ఉన్నారు. చూడండి టెంపుల్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే పొంగల్ చేయడానికైతే పొయ్యి మండిస్తున్నారు. ఇక్కడైతే తిరునాళ్ళప్పుడైతే అందరు సెట్టిగారైతే పొంగలు చేస్తూ ఉంటారు. ఈ తిరునాళ్ళకైతే కుండల్లోనే చేస్తారు. మట్టి కుండలు, నల్ల కుండలుంటాయి. వాటిల్లోనే చేస్తారు. సెట్టిగారైతే అందరూ మగవాళ్ళే చేయాలి. లేడీస్ అయితే చేయకూడదు. అంకమ్మకు చేస్తారు వాళ్ళు పొంగళ్ళు. అందుకనే అయితే అట్లా చేస్తారు. చెన్నకేశవ స్వామికైతే ఎవరైనా చేయొచ్చు. ఇక్కడైతే వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడైతే నాగమయ్యకు అంతా అరుగంతా క్లీన్ చేస్తుండు మా బాబాయ్ అయితే. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చూసేయొచ్చు టెంపుల్ అయితే. ఇక్కడైతే పూలు కడుతుంది పెద్దమ్మ. ఇంకా పొంగళ్ళు అయితే అవుతున్నాయి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అరుగు కూడా కడుగుతూ ఉన్నారు. ఎవరికైనా అందుబాటులో ఉంటే వచ్చి దర్శించుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా పొంగల్ అయిన తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ అయితే గణపతికి అయితే పూజ చేయాలి. ఇంక ఇక్కడ అందరం అయితే ఇక్కడికి వచ్చాం పూజ దగ్గరకు అయితే. పూజారి అయితే పూజ చేస్తూ ఉన్నాడు. ఇంకా టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే మే నెలలో తిరునాళ్ళప్పుడు వెళ్ళా ఈ టెంపుల్కి. మళ్ళీ ఈరోజు వెళ్తున్నా. దగ్గరే అయినా కూడా చాలా రోజులైంది వెళ్ళాక. కార్తీక మాసంలో వెళ్దాం అనుకున్నా. ఇంకా వెళ్ళలేకపోయాను. ఈరోజైతే అసలు అనుకోకుండా వెళ్ళా. ఆ దేవుడే నేను వచ్చేలా చేశాడు. మామూలుగా అయితే ఈరోజు మేము కాయలు కోద్దాం అనుకున్నాం. అనుకోని పరిస్థితులు వల్ల అదైతే ఆగిపోయింది. నేను మార్నింగ్ ఒక వీడియోలో కూడా చెప్పా. ఈరోజైతే కాయలు కోయడానికి వెళ్తున్నా అని. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని రాసి పెట్టుంది కాబట్టి ఆ కాయల పని అయితే ఆగిపోయినట్లుంది. ఇంక నేనైతే టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను. ఎట్లా రాసి పెట్టుంటే అట్లాగే జరుగుద్ది కదా. నిజంగా అనుకోకుండా జరిగింది. అనుకుంటే అస్సలు పోలేము. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్దామని. కానీ ఈరోజు కాయలు కోయాలిది అనుకున్నాం. ఎట్లాగో ఆ దేవుడి దయ వల్ల నేనైతే ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళా. ఇంకా కాయలు అయితే కొయ్యలేదు. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ నాకైతే. అందరం ప్రశాంతంగా దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. ఆ స్వామి వారి ఆశీస్సులు అయితే అందరికీ ఎప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఇంకా అందరు గోత్రాలు చెప్పేసి పూజ అయితే చేయించుకున్నారు. ఇక్కడ మే నెల పౌర్ణానికైతే తిరునాళ్ళ స్టార్ట్ అవుతుంది. మొత్తం 5 రోజులైతే తిరునాళ్ళు చేస్తారు. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి చూసి వెళ్ళొచ్చు. తిరునాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు. నిజంగా గుడికి వెళ్ళాలంటే మనకు రాసి పెట్టి ఉండాలి. మనం అనుకుంటే అస్సలు వెళ్ళలేము. అనుకోకుండానే ఇట్లా జరుగుతుంటుంది ఒక్కొక్కసారి అయితే మాత్రం. నేను ఎన్నోసార్లు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు అస్సలు వెళ్ళలేను. సడన్‌గా అయితే మాత్రమే నాకు బాగా కుదురుతూ ఉంటుంది. ఇక్కడైతే అందరికి బొట్టయితే పెడుతున్నారు. ముందు గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంక చెన్నకేశ్వర స్వామికైతే పూజ చేస్తారు. ఇక్కడైతే ఆంజనేయ స్వామికి చెన్నకేశ్వర స్వామి పూజ అయితే తీసాం కానీ ఆ వీడియో అయితే లేనట్లుందిలే, ఈ ఫోన్లో తీయలే. చెన్నకేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే పూజ చేస్తాం. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయండి లోపలంతా. చెన్నకేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, గణపతి, అంకాలమ్మ, గంగమ్మ. ఇంకా ఇప్పుడైతే అక్కడ కనిపిస్తుంది ఆంజనేయ స్వామి, ఇక్కడ చెన్నకేశ్వర స్వామి. ఇప్పుడైతే ఇంకా గంగమ్మ, అంకాలమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నా. అంకాలమ్మ తల్లికి పూజ అయిపోయిన తర్వాత అయితే గంగమ్మకు పూజ. మొత్తం 5 గుళ్ళు అయితే 5 దేవుళ్ళు అయితే ఉన్నారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మాత్రం. ఇక్కడైతే ఇంకా అంకాలమ్మకైతే పూజ. అంకాలమ్మ దగ్గర పూజారి అయితే రాలేదు. ఇంక మేమే అయితే పూజ అయితే చేసుకొని వస్తున్నాం. ఇప్పుడైతే గంగమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసేయండి, గంగమ్మకైతే గుడి ఏమి ఉండదులే, ఇట్లాగే ఉంటాయి విగ్రహాలు మాత్రమే. ఇక్కడైతే పసుపు పూసి బొట్లు పెట్టేయడం, దండలు పూలు అన్నీ అయితే చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.